ఇంతమంది అయ్యాం మనం అనేక ప్రాంతాల్లో. పట్టుదల అనేది లేకపోతే ఏది సాధించలేం. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పట్టుదలగా ఉండండి. పనికిమాలిన విషయాల్లో కాదు, దేవుడి విషయంలో, ప్రార్థన విషయంలో ఇది నేను సాధించాలి. ప్రస్తుతానికి మన సంఘం ఆరాధనకి సరిపాటుగా ఉన్నారు, కానీ 2 ఆరాధనలు జరగాలని పట్టుదల నాకు. జరుగుతుంది. రాలింగులో రాత్రి ప్రకటించాను 200, కత్తోబాళ్ళు ప్రకటించాను 200. ఇవన్నీ జరుగుతాయి. వదిలిపెట్టం దేవుడిని. మనకు చాలా విషయాల్లో పట్టుదల, సాధింపు దేవుడి విషయంలో లేదు. అన్ని విషయాల్లోనే పట్టుదలలో, సాధింపులో వదిలేసి మీ జీవితంలో జరగవలసిన కార్యాల కోసం దేవుడిని పట్టుకోండి. యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు. ఎంతసేపటికి వదులుతలేదు. కొట్టాడు, కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయిన వదిలిపెట్టలేదు. అప్పుడు ఇశ్రాయేలు అన్నాడు, దేవుని స్తోత్రం. కాలు ఇరిగిపోతే మళ్ళీ దేవుడే స్వస్థపరుస్తాడు, కానీ యాకోబుని స్వస్థపరచలేదు దేవుడు. అతను మిగిలిన జీవితం అంతా కుంటికాలతో కర్రట్టుకుని నడిచాడు. కర్రట్టుకుని నడిచినా కూడా ఇశ్రాయేలు అనే పేరు సాధించాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒకసారి మనం స్వస్థపరచకపోవచ్చు, అది మనకు మంచిదే. కనుక ఆరాధన చేసే మీరు హృదయాన్ని, ఆత్మను, మనస్సును, శరీరాన్ని దేవుడి వైపుకి తిప్పుకోండి. చూడకండి, మాట్లాడకండి, ఆలోచించకండి. మీ కార్యాన్ని గట్టిగా దేవుడితో అడగండి. నీకు అసాధ్యము ఏమున్నది? నీకు సమస్తము సాధ్యమే యేసు. నీకు సమస్తము సాధ్యమే యేసు. నిన్ను నమ్మిన వారికి అసాధ్యమేమున్నది? నిన్ను నమ్మిన వారికి అసాధ్యమేమున్నది? వారికి సమస్తము సాధ్యమే. వారికి సమస్తము సాధ్యమే. యాకోబు దేవా ఆరాధనా, యాకోబు దేవా ఆరాధనా, ఇశ్రాయేలు దేవా ఆరాధనా, ఇశ్రాయేలు దేవా ఆరాధనా, పౌలు దేవా ఆరాధనా, పౌలు దేవా ఆరాధనా, యోహాను దేవా ఆరాధనా, యేసు యోహాను దేవా ఆరాధనా. నీకు అసాధ్యం ఏమున్నది? యేసు నీకు అసాధ్యము ఏమున్నది? యేసు. నీకు సమస్తం సాధ్యమే. నీకు సమస్తము సాధ్యమే. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఉన్నవాడా ఉండేవాడా
सर्वाधिकारी आराधना सर्वाधिकारी आराधना सर्वशक्तिमंतुड़ा आराधना सर्वशक्तिमंतुड़ा आराधना सर्वलोक पूज्युड़ा आराधना सर्वलोक पूज्युड़ा आराधना 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 जीववाक्यं परकै शरीरधारिण मामध्यना निवसिष्ठुना येसु क्रिस्तु आराधना आराधना అద్వితీయ దేవుడా అద్భుత దేవుడా ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి ఇచ్చుటకు తండ్రి బలమైన దేవా ఆరాధనా 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 పరిశుద్ధుడా 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 పరిశుద్ధతను దైవమా పరిశుద్ధాత్మ దేవుడా సహించు అగ్ని రెండంచుల ఖడ్గమా ఆరాధనా ఆరాధనా అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడ రెండంచుల ఖడ్గము నాల్కను గలవాడ అపరంగి కోరిన పాదములు గలవాడ సర్వాధికారి ఆరాధనా యేసు ప్రభు యేసు ఆరాధనా
యేసు ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఉన్నవాడా ఉన్నవాడా అసాధ్యము ఏమున్నది నీకు సమస్తము సాధ్యమే ఒక 5 నిమిషాలు మీ హృదయంలో ఉన్నదంతా ఆయనతో చెప్పండి. ఎవరు కదలకండి, మాట్లాడకండి. దేవుడికి మొరపెట్టండి, ప్రభువుతో మాట్లాడండి. రోగములు, శోకములు, వేదనలు, ఇబ్బందులు, కష్టములు, శ్రమలు, ఆటంకములు అన్నీ దేవుడితో మాట్లాడండి. మీరు పడుతున్న వేదనలు, బాధలు, శోధనలు దేవుడికి విన్నవించుకోండి, దేవుడితో మాట్లాడండి. ఇది చక్కని సమయం. ప్రభు మన ప్రార్థన వింటున్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. దయచేసి హృదయాన్ని అటు ఇటు తిప్పుకోకుండా దేవుడితో మాట్లాడండి, ప్రభువుతో మాట్లాడండి. మనుషులతో కాదు, ప్రభువుతో మాట్లాడండి. ప్రార్థించండి, ప్రార్థించండి. అవకాశాన్ని పోగొట్టుకోకండి. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి. మొదలుపెట్టండి.
మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో మాట్లాడండి. మీ మనస్సులో ఉన్నదంతా ఆయనతో వినవించండి. మీకున్న ఆటంకాలు, మీకున్న ఇబ్బందులు, మీకున్న అనారోగ్యాలు, మీకున్న ఆర్థిక ఇబ్బందులు, అది ఎలాంటి సమస్యలు, శత్రువులతో పోరాటం, యుద్ధాలు, అన్నీ కూడా దేవుడితో మొరపెట్టండి. అన్నీ దేవుడికి విజ్ఞాపన చేయండి, ప్రార్థించండి. మీరు నా నామమున ఏదడిగినా చేస్తానన్నాడు యేసు. ఏదడిగినా చేస్తానన్నాడు అంటే మంచి కార్యాలు ఏమైనా చేస్తాడు. మంచిగా ప్రార్థించండి. మంచిగా అడగండి. మంచి విషయాలు అడగండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మిమ్మల్ని ఆటంకపరచువాడు ఎవడు అన్నాడు పేతురు. మీకున్న ప్రతి సమస్య దేవుడితో చెప్పండి. మీరు పడుతున్న ప్రతి వేదన దేవుడికి విన్నవించండి. ఆయన అన్నాడు, నేను ఏదైనా చేయగలను, నేనేమైనా చేయగలను, అయితే మీరు నా మాట వినాలి. నా మాట వింటే నేను ఏదైనా చేయగలను. చనిపోయిన వారిని లేపగలను, రోగులను స్వస్థపరచగలను, కళ్ళు ఇవ్వగలను, కాళ్ళు ఇవ్వగలను, చేతులు ఇవ్వగలను, ఏమైనా ఇవ్వగలను, ఏమైనా చేయగలను. నేనే సృష్టికర్తను, నేనే సమస్తమును చేయువాడు. ప్రార్థనలన్నీ ఫలింప చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ కుర్చీలన్నీ ఎవరికో వదిలేసినట్టున్నారు. చాలా కుర్చీలు ఉన్నాయి. ఎవరైనా వస్తామని మాటిచ్చారు. అమ్మ అంతసేపు సంభాషణ చేయకూడదు. దేవుడు వాక్యం వినాలి. అదే గొడవ చోట ఉండకూడదు, బయటికి ఉండకూడదు. జాగ్రత్త. ఈరోజు కొంతమంది మన వాళ్ళు అందరూ కూడా పండగ వాళ్ళు ఉన్నారు. మాకు పండగ లేకపోయినా మా ఇంట్లో వాళ్ళకి పండగ కదండి. మాకు పండగ లేకపోయినా మా చుట్టూ ఉన్న వాడికి పండగ కదండి. అలాంటి ఆలోచనలో కొంతమంది ఆగిపోయారు. బిజీగా ఉన్నారు, చాలా అడవుడిగా ఉన్నారు. ఒకవేళ దేవుడు పిలిస్తే ఏం చెప్తారు? బిజీగా ఉన్నాను అంటారు. నువ్వు బిజీగా ఉన్నా కుదరదు, ఆయన పిలిస్తే వెళ్ళిపోవాలి. జీవించి ఉన్నంతకాలం మీరు క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తు యేసులో ఉన్నవారు ఆదివారం ఆరాధన వదిలిపెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. పనికిమాలిన పనులన్నీ పెట్టుకోకూడదు. చుట్టాలింటికి వాళ్ళింటికి వెళ్ళామని అనకూడదు. ఖచ్చితంగా మీరు దేవుడు ఆరాధనలో పాల్గొవాలి. అందుకే దేవుడు ప్రపంచానికి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాడు. దేవుని స్తోత్రం. ఈ ఆదివారాన్ని మార్చాలని అనేక మంది ప్రయత్నించారు, వాళ్ళ వల్ల కాలేదు. ప్రపంచంలో గొప్పవారంతా కూర్చొని ఆదివారం మార్చేద్దామని చూశారు, పని అవ్వలేదు. దేవుడు ఆదివారం ఆరాధన దినముగా నిర్ణయించాడు. దేవుడు సన్నిధిలో గడపమని ఆదేశించాడు. అదే ఆదివారం చాలా పనులు పెట్టుకుంటున్నారు. అది కూడా క్రైస్తవులు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఆదివారం నాడు వివాహం పెట్టాడు. ఎవరు వివాహం అనుకుంటున్నారు? వాళ్ళ అమ్మాయి వివాహం. అదేంటండి పాస్టర్ గారు ఆదివారం వివాహం పెట్టారేంటి మీరు? ఆదివారం ఆరాధన జరుగుతుంది, వివాహం చేసేస్తాం, తప్పేముంది? ఓకే, వెరీ గుడ్.
అందరూ అటెండ్ అయ్యారు. మంచి కానుకలు, వివాహ కానుకలు, ఆ కానుకలు, ఈ కానుకలు, డిబ్బీలు నిండిపోయాయి. భలేగా ఉంది ఇలా పెళ్లి పెట్టుకుంటే. సరే, ఒక 4 వారాలు అయింది. వాళ్ళ సంఘంలో ఒక సంఘ పెద్ద అతను వచ్చాడు. అయ్యా, వచ్చే ఆదివారం మా అమ్మాయి వివాహం చేయాలి. ఓ వెరీ గుడ్. మందిరంలో కాదండి, అబ్బాయి ఇంటికాడ. ఆ అబ్బాయి ఇంటికాడ. అవునండి, అబ్బాయి ఇంటికాడ. అంటే అబ్బాయి గారు పాస్టర్ గారు చర్చిలో మీరు వచ్చి వివాహం చేయాలి. నేను అదే ఆదివారం కదా, ఆదివారం అయితే మీ అమ్మాయికి చేశారు కదా, మా అమ్మాయికి చేయరా? దేవుడి విషయంలో మీకు చాలా విషయాలు అడ్డం వచ్చేస్తే జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వంకర పని చేస్తే 100 వంకర పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రోజున ఫుల్గా ఉంటారు, ఒక రోజు తగ్గిపోతారు. నిలకడలేదు. ఒక ఆవిడ భర్త చనిపోయాడు. ఏమ్మా ఆలయానికి రావేమ్మా, బాగోదండి, ఎవరన్నా ఏదన్నా అనుకుంటారండి. అలాగమ్మా, మొన్న నేను తొడికెళ్తుంటే ఆవిడ బ్యాంక్ కార్డు నుంచి ఉంది సచ్చెట్టుకుని. మరి బ్యాంక్ కాడికి వెళ్తే ఏమనుకోరమ్మా? బ్యాంక్ కాడికి వెళ్తే ఏమనుకోరండి. ఓహో, ఆరాధనకు వస్తే ఏమని అనుకుంటారా? సచ్చెట్టుకుని డబ్బుల కోసం బ్యాంక్ కార్డు నుంచి ఉంటే ఏమనుకోరా నిన్ను? ఏ మనుషులండి వీళ్ళు? లోకానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మనుషులు, పరలోకాన్ని తక్కువ అంచనా వేసేటటువంటి మనుషులు. జాగ్రత్త కలిగి ఉండండి. ఈరోజు సండే స్కూల్లో సువర్ణప్రియ, హాన్సిక, చిన్నారి, ఎస్టేరు, సంతోష్, జీవనం లేరు.